జర్నలిస్టులు అంటే మేము వేరే 25th క్రాఫ్ట్ అనుకుంటాం, మన ఫ్యామిలీ అనుకుంటాం. దీనికి ఎంత ప్రామినెన్స్ ఉందో ఈ పరిగ్రహం మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. సో మీరు దీన్ని ఎంత ప్రమోట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అవుతుంది. సో ఇది మీ ప్రోగ్రామ్ లాగా అనుకుని మీడియా మిత్రులందరూ కూడా దీన్ని చాలా మంచి కవరేజ్ ఇస్తారని తలుస్తాను. అలాగే నాంది సినిమాతో నరేష్ ఇమేజ్నే మార్చి తనకు ఒక మెమరబుల్ ఫిల్మ్గా చేసిన. గుడ్ ఈవినింగ్ అండి. పాత్రికేయ మిత్రులకి, నా సహచర దర్శకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వీరశంకర్ గారు కూడా నన్ను చాలా ఫోర్స్ చేశారు యాక్చువల్గా. అంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్లో నిలబడబడి నేను అంటే కొన్ని పర్సనల్ కార్యాల వల్ల నిలబడలేకపోయాను. తర్వాత ఈ కల్చరల్ కమిటీకి ఒక మెంబర్గా మీరు ఉండే కమిటీలో కూడా ఉండే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. May 4th దాసు గారి బర్త్డే సందర్భించుకొని ఒక ఫండ్ రేజింగ్ కార్యక్రమం చేస్తున్నాం. దానికి డెఫినెట్గా మీరు ఉంటే బాగుంటుందంటే నేను వెంటనే ఇలాంటి కార్యక్రమంలో డెఫినెట్గా ఉందాం సార్ అని నేను వెంటనే ఓకే అన్నాను. అంటే ఎన్నో చిన్న సినిమాలకి మన మీడియా వాళ్ళు దానికి మంచి ప్రమోషన్ ఇచ్చి ఒక హిట్ సినిమాగా చూసింది మీరేనండి. అంటే నా నాందికి కూడా ఫస్ట్ మార్నింగ్ నాకు రెవెన్యూ చాలా తక్కువ ఉన్నా కానీ మీ మీడియా వాళ్ళు ఇచ్చిన రివ్యూల ద్వారా కానీ మీ మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నా సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ కార్యక్రమానికి కూడా మీడియా సపోర్ట్ అలాగే ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్స్ డే సందర్భంగా జరుగుతున్న ఈ షోకి మా దర్శకత్వ శాఖలో ఉన్న చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్న ఒక మెంబర్స్ అందరికీ కూడా ఒక వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి రకరకాల ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫండ్ రైజ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోల దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. అందరూ కూడా వస్తున్నారు షోకి. కాబట్టి మీ మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.